ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజాతో స్వెటర్ల కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకు చలి పులి పంజా విసురుతోంది. సాయంత్రం నుంచి జనం బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. ఉదయం వేళల్లో బయటకు వెళ్తున్న వారంతా స్వెటర్లు, మంకీ క్యాప్లు ధరించి వెళ్తున్నారు. చలి పుణ్యమా అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుస్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఉపశమనం కోసం అయితే ప్రజలు అనేక మార్గాలు అయితే వెతుకుంటున్నారు. ముఖ్యంగా మనం మంచిర్యాల జిల్లాలోని ప్రస్తుతం ఇక్కడ టిబెట్ ఏర్పాటు చేసిన స్వెటర్ల షాప్లో వద్దున్నాం. ప్రజలు అధికంగా ఉండడంతో అయితే చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు ఇప్పటికే ఇటు చిన్నపిల్లల కోసం అయితే ఎక్కువగా స్వెటర్లను ప్రొటెక్షన్ కోసం అయితే వాడుతున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉన్ని దుస్తులను అయితే ఎక్కువ చిన్నపిల్లల కోసం వినియోగం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల ఉన్ని దుస్తులు ఉన్నాయి, రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాలంటే చెవులకు పెట్టుకోవడానికి కానీ, హ్యాండ్స్కి పెట్టుకోవడానికి కానీ ఇటు ప్రత్యేకంగా స్వెటర్లను అయితే ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది ఇటు సింగరేణి కార్మికులు ఉంటారు. ఉదయం పూట ఉద్యోగాల రీత్యా చలిని తట్టుకోవడానికి కోసం అయితే ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం అయితే ముఖ్యంగా ఇటు స్వెటర్లను అయితే వినియోగంలోకి అయితే తీసుకొని వస్తున్నారు. మరింత చలి తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం మరింత మంది అయితే ఇక్కడ వ్యాపారులు అయితే వస్తారని చెప్తున్నారు. ప్రత్యేకంగా మనం చెప్పవచ్చు చాలామంది అయితే ఇప్పటికే ఇటు నవంబర్ మాసంలోనే చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో అయితే ఇప్పటికే ఇక్కడ స్వెటర్లు కొనడానికైతే వినియోగదారులు అధికంగా ఉన్నారని చెప్పచ్చు. అంటే వినియోగదారులు అయితే చెప్తున్నారు కొంచెం రేట్లు అధికంగా ఉన్నాయని, ధరల నియంత్రణకు ఉంటే బాగుంటుందని, రానున్న రోజుల్లో రేట్లు మరింతగా ఉండే అవకాశం ఉంటుందని అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. మనతో అంటే ప్రస్తుతానికి బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వినియోగం చేస్తున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచి మీరు వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినియోగం అంటే షాపులు ఏర్పాటు చేశారు? हम लोग यहाँ आके 40 साल हो गया. अभी तक इतना पब्लिक लोग अच्छा है कि हम लोग को सपोर्ट कर रहा है. कितना अच्छा है यहाँ का ऑफिस, म्यूनसिपालिटी, पुलिस स्टेशन, सब लोग कितना अच्छा करते हैं हम लोग का सपोर्ट लिए. हम लोग टिबेटन है, हम लोग रिफ्यूजी है. यहाँ इंडिया में आके 60 years हो गया. हम लोग रिफ्यूजी है. Our country is under the control of China right now. We have no freedom. We are refugee in India. अब किधर किधर से आइटम है आपको? बच्चे के लिए और औरत के लिए, और वो क्या क्या आइटम है? हम लोग का पास बेबी सूट 0 साइज से अब 80 years तक का स्वेटर पूरा है. और हमारा यहाँ इतना सस्ता है कि केवल इतना टिबेटन मार्केट में मिल सकता है. इतना बेहतरीन क्वालिटी है यहाँ, इतना सस्ता में मिल रहा है. और यहाँ आके 40 साल हो गया. सब कुछ अच्छा है. अभी तक डिमांड कैसे है इधर? डिमांड अच्छा है. अभी तक यहाँ डिमांड आया है. सब लोग का जो पसंद आता है सब लोग हमारा पास है चीज़ पूरा, और सब ठीक ठाक है. ఓకే, వాళ్ళు టిబెట్ నుంచి వచ్చారని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ డిమాండ్ కూడా బాగుంది. ఇక్కడ ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. జనాలు కూడా వచ్చి ఇక్కడ ఉన్న మార్కెట్కు అనుగుణంగానే ఇక్కడ మేము అమ్ముతున్నామని అయితే ప్రస్తుతం మనతో అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున అయితే ఇప్పటికి చెప్పవచ్చు 9.9గా సిర్పురిలో అయితే నమోదైంది. ఇదే విధంగా అయితే రాష్ట్రంలోనే ఇది నవంబర్ మాసంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే కనిష్ట స్థాయిలో అయితే ఉందని అయితే చెప్పవచ్చు. ఏదేమన్నా రానున్న రోజుల్లో డిసెంబర్లో అయితే మరింతగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అయితే ఇక్కడ ముఖ్యంగా వినియోగదారులు అయితే ముందస్తుగానే స్వెటర్లు కానీ, వారికి సంబంధించిన గ్లౌజులు కానీ, మంకీ క్యాపులు కానీ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.